SVR K9 న్యూస్. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు హోదా కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వ్యాజ్యాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరింది. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంగటి చిన్న యేసేపు మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వును వెంటనే సవరించాలని, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల అంశంపై కూటమి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరిన ఆయన ఆగస్టు 10న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 10 చలో ఢిల్లీకి పిలిపించినారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఇక్కడ విజయవాడ నగరంలోని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున గడిచిన 77 సంవత్సరాల కాలం నుంచి అనేక సంఘాలు, దళిత క్రైస్తవులు, దళితులు, క్రైస్తవులు పెద్ద ఎత్తున వారి వాణిని బాణిని వినిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని సమర్పించి 8 నెలలు కూడా కాక మునిపే వచ్చేసి ఏం చేసినారంటే గొడ్డలిపెట్టు లాంటి పిడుగు లాంటి వార్తను, దళిత క్రైస్తవులకు గొడ్డలిపెట్టు లాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి చట్టాలు, ఎలాంటి తీర్పులు, ఎలాంటి నిర్ణయాలు జరగరాదు అని చెప్పేసి స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13ను మనం చదువుకుంటే కనుక తెలుస్తుంది. అదే విధంగా రిలీజియస్ ఫ్రీడమ్ మనకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, భాష, యాస పేర్లతోటి వివక్షత చూపి రాజ్యాంగ హక్కులను నిరాకరించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తా ఉంది. ఇవాళ మనం ఏం చెప్తున్నాము? ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఎవరు కూడా చట్టసభలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, ఈ 3 వ్యవస్థలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ఒక పక్క మనమే చెప్పుకుంటా ఉన్నాం. జై భీమ్, ప్రైజ్ లార్డ్. మరి నా పేరు సంగటి చిన్న యేసేపు, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి వచ్చే నెల ఆగస్టు 10వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మరి మొత్తం మీద అన్ని రాజకీయ పార్టీలను, తర్వాత సంఘ నాయకులను, ఆయా ప్రతినిధులను, పాస్టర్స్ను, ప్రతి ఒక్క సంఘ నాయకులను కూడా మేము ఆహ్వానించి ఉన్నాం. మరి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మరి మీ అందరి సహకారము, సహాయము, మరి అన్ని విధాల కలిసికట్టుగా మనం పయనిద్దామని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా మనము చలో ఢిల్లీ కార్యక్రమంలో దళిత క్రైస్తవులపై ఉన్నటువంటి వివక్షను మరి తీసివేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లలో 4 డిమాండ్లుగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా సహాయ సహకారాలు మాతో కలిసి రావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమము జరిపించుటలో మా తోటి నాయకులు, మరి పెద్దలు ఈ చోటికి రావడం హర్షించదగిన విషయం. కాబట్టి ప్రతి వారు కూడా మనం కలిసి పయనిద్దాం, మన హక్కులను మనము సాధించుకుందాం. జై భీమ్. నెక్స్ట్ మరి నేషనల్ ఓకేనా? రెస్పెక్టెడ్ మీడియా, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ప్రధానమైన డిమాండ్తో ఏదైతే ఆగస్టు 10వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వందలాది మందిగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆగస్టు 10న బ్లాక్ డేగా మేము చిత్రీకరిస్తున్నాం ఆ రోజు. ఎందుకంటే ఆగస్టు 10వ తారీఖునే రాజ్యాంగంలో
షెడ్యూల్ కులాల్లో ఉన్న దళితులకు మత స్వేచ్ఛ హక్కులు హరించే విధంగా జీవోలు ఆ రోజున MOL తీసుకురావడం జరిగింది. తక్షణమే దాన్ని బ్యాన్ చేయాలి, రద్దు చేయాలి. పారా 3ని సవరించి హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత క్రైస్తవులకు SC క్రైస్తవులకు SCలుగా గుర్తించాలని మేము డిమాండ్తో గత 25 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తున్నాం. సంగటి మనోహర్ గారు మాకెంతో కడపలో నుంచి ఇప్పుడు కూడా మమ్మల్ని ఆశ్రదిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న వ్యక్తి. అదేవిధంగా యేసేపు గారు, ఈ టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి అని విజయవాడ నుంచి వందలాది మంది తరలి రావాలని మేము పిలిపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు SC హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం బౌద్ధ మతం తీసుకున్న షెడ్యూల్ కులాల్లో ఉన్న దళితులకు SC హోదా కల్పించారు. 1996లో అప్పుడు పివి నరసింహరావు గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను SCలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చేతులు దులుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బిల్లును ప్రస్తావించిన దాఖలాలు లేవు. తక్షణమే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి ఈ దళిత క్రైస్తవులను SCలుగా గుర్తించే అంశం మీద ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఈ రేపొద్దున ఆగస్టు 10 బ్లాక్ డేగా మేము పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన ప్రదర్శన మహాధర్నాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళితులు, హిందూ మతాల్లోకి వెళ్తున్న దళితులకు హిందూ మతాల్లో ఉన్న దళితులు హిందూ దేవాలయాలకు వెళ్తుంటే గెట్టేస్తున్నారు మమ్మల్ని. అదేవిధంగా దళితులు ఎవరైతే చర్చిలకు వెళ్తున్నారో చర్చిలకు వెళ్తుంటే రిజర్వేషన్స్ పరంగా నువ్వు BCC అని ఆ రకంగా కూడా మా మీద రాజ్యాంగ పరంగా కొన్ని చిక్కులు మాకు కనబడుతున్నాయి కనుక తక్షణమే దళిత క్రిస్టియన్ షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ అంశం మీద టేకప్ చేసి రిలీజియస్ ఫ్రీడమ్ ప్రకటించకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిలీజియస్ ఫ్రీడమ్ రాయడం జరిగింది. రిలీజియస్ ఫ్రీడమ్ లో అన్ని ఎవరు దళితుడు ఏ మతాన్ని స్వీకరించినా రిలీజియస్ ఫ్రీడమ్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కులో రాయడం జరిగింది. రిలీజియస్ ఫ్రీడమ్ ని ఇంప్లిమెంట్ చేయాలని, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం రాజ్యాంగంలో రాశారు కాబట్టి దళితులకు ఈక్వల్ సమానత్వం ఇవ్వాలి, ఈక్వల్ స్వేచ్ఛ ఇవ్వాలి, లిబర్టీ ఇవ్వాలి, ఈక్వాలిటీ ఇవ్వాలని మేము నేషనల్ దళిత జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ జోయల్ రిచర్డ్సన్, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి అణగారినటువంటి దళిత క్రైస్తవుల సమస్యలపై మరి చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు 10న మేము జంతర్ మంతర్ యొద్ద మరి నిర్వహించ తలపెట్టి ఉన్నాము. ఇందులో భాగంగా మరి ప్రధానమైనటువంటి సమస్య మరి దళిత క్రైస్తవులది. దళిత క్రైస్తవులకు దాదాపుగా 75 సంవత్సరాల నుంచి మరి వివక్షత గురవుతా ఉన్నారు. ఇందులో మరి ముఖ్యంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వును మరి వాళ్ళు ఆధారం చేసుకొని మరి దళిత క్రైస్తవులకు SC హోదా అనేటువంటి అంశాన్ని తుంగలో తొక్కినటువంటి పాలక ప్రభుత్వాలపై ఈ రోజు మేము ప్రశ్నించేందుకు మరి చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా దళిత క్రైస్తవులకు SC హోదా అనేటువంటి అంశాన్ని పార్లమెంట్ లో మరి ప్రస్తావించాలి. పార్లమెంటు మరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మరి ఈ బిల్లుని ఈ అంశం మీద మరి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడాలని, వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అన్ని ప్రధాన వ్యాజ్యాల్ని డిస్పోజ్ చేయాలి. మరి అదే విధంగా మరి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి బాలకృష్ణన్ కమిషన్ గారిని నివేదిక ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలి. మరి అదే విధంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో మరి దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలను మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరందరూ కూడా దళిత క్రైస్తవుల అంశం మీద పార్లమెంట్ లో మరి చట్టసభల్లో మీరు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మరి దళిత క్రైస్తవులు బడుగు బలహీన వర్గాలని వివక్షత గురవుతా ఉన్నారు. అందులో ప్రధానంగా దళిత క్రైస్తవులు అనేటువంటి వారు మరి స్వాతంత్రం సిద్ధించి దాదాపుగా 78 సంవత్సరాలు అవుతా ఉంది. మరి 75 సంవత్సరాల నుంచి
అనేక వివక్షతలు ఎదుర్కొంటా ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందంటే అది కేవలం దళిత క్రైస్తవుల సమాజం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని కూడా మేము వారి వైఖరిని స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయా బాలకృష్ణన్ కమిషన్ గారికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా వినతి పత్రం సమర్పించి ఉన్నాయి. మీ వైఖరి ఏంది? మీ వైఖరి దళిత క్రైస్తవుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆగస్టు 10వ తారీఖు లోపల మరి మీకు చిత్తశుద్ధి దళిత క్రైస్తవుల మీద ఉంటే ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే అంశంని మీరు స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము దళిత క్రైస్తవులకు అండగా ఉంటామని ఒక విధంగా చెప్తా ఉంటారు. మరి దళిత క్రైస్తవుల మీద, చర్చిల మీద, పాస్టర్ల మీద మరి మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, మీ వైఖరిని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదే విధంగా వివిధ సంఘాల నాయకులను, ప్రజా సంఘాలను, దళిత క్రైస్తవుల సంఘాలను, పాస్టర్స్ ఫెడరేషన్స్ ని వారందరినీ కూడా మేము కలుపుకొని జంతర్ మంతర్ లో ఆగస్టు 10వ తారీఖున ప్రత్యేకంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో ఈ రోజు మేము ఈ ప్రెస్ మీట్